హాయ్ ఫ్రెండ్స్, దీనిని మొబైల్ క్రేన్ అనేసి అంటారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఉపయోగం ఏంటో ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్రేన్ వచ్చేసి 500 టన్నులు అంటే అక్షరాల 5 లక్షల కిలోగ్రాములు కెపాసిటీలో ఉన్న క్రేన్ ఇది. దీనిని సెట్ చేసుకోవడానికి మనకి చుట్టుపక్కల లెఫ్ట్ అండ్ రైట్లో ఎగ్జాక్ట్లీ 11 మీటర్ల ప్లేస్ కావాలి. 11 మీటర్ల ప్లేస్ ఉంటే దీన్ని సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అవి బయటకు వస్తున్నాయి చూసారా, వాటిని హైడ్రాలిక్ జాక్స్ అంటారు. వాటి మీద ఇది బేస్ అయ్యి నిలబడి ఉంటుంది అన్నమాట క్రేను. సో వాళ్ళు దాన్ని సెట్ చేసుకుంటారు. వాళ్ళు అలా సెట్ చేసుకుని ఫస్ట్, తర్వాత దాన్ని బూమ్ పైకి లేపుకుని హుక్ని సెట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తూ ఉంటారన్నమాట. యాక్చువల్గా దానికి ఇంకా జాక్స్ అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. దానికోసం పెద్ద పెద్ద ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ని ఆఫ్ రోడ్ చేస్తున్నారో చూడండి. ఆ ప్లేట్స్ని ఈ జాక్స్ కింద పెడతారన్నమాట. ఇప్పుడు ఏదైతే ఫైబర్ పెట్టారో దాని కింద ఆ పెద్ద పెద్ద ప్లేట్స్ పెడతారు. దానికి మంచి సపోర్ట్ కోసం, ప్లస్ కింద నేల కిందకి దిగిపోకుండా. చూస్తున్నారు కదా ఆయన ఎలా పెడుతున్నారో. పెట్టి అక్కడ లాక్ ఉంటుంది. ఆ లాక్ వేసామంటే ఇంకా అది అటు ఇటు జరగకుండా అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకటైతే లిఫ్ట్ చేస్తున్నారు చూడండి, దాన్ని వైర్ రూప్ వించ్ అంటారు. ఆ వించ్ని వాళ్ళు ఆఫ్ రోడ్ చేసి పక్కన పెట్టుకుంటారు. పక్కన పెట్టుకుని తర్వాత మిగతా సామాన్లు ఆఫ్ రోడ్ చేసుకుంటారు. ఏదైతే క్రేన్కి ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు కదా, వీటిని కౌంటర్ వెయిట్స్ అంటారు. ఇది క్రేన్కి వెనకాల భాగంలో సెట్ చేసుకుంటారన్నమాట. క్రేన్ బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం, లోడ్ లిఫ్ట్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం ఆ కౌంటర్ వెయిట్స్ని ఆ జాక్కి మ్యాచ్ చేసి లోపల పంపిస్తారన్నమాట. వాళ్ళు మెల్లగా కిందకంటూ పెట్టుకుని ఇద్దరు మనుషులు ఎవరైతే కనబడుతున్నారో అక్కడ బ్యాలెన్స్ చేస్తూ క్రేన్ సహాయంతో ఒక ఆపరేటర్ ఉంటారు, ఆయన కిందకి డౌన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ హోల్కి మ్యాచ్ చేసి కిందకి పంపిస్తారన్నమాట. అలా పంపించి అలా పై వరకు వెయిట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఆ వెయిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది క్రేన్ మెయిన్ హుక్ మాట. అది ఈ హుక్ కెపాసిటీ వచ్చేసి దగ్గరగా 200 టన్నులు. 200 టన్నులు హుక్కు. దానికి ఆల్రెడీ పైన ఒక హుక్ ఉంది. ఆ హుక్ నార్మల్ క్రేన్ వచ్చినప్పుడు దాంతోపాటు వచ్చింది. కింద ఏదైతే ఉందో ఆ హుక్ దానికి ఇప్పుడు అటాచ్ చేస్తారన్నమాట. కౌంటర్ వెయిట్స్ మొత్తం పెట్టేసిన తర్వాత దానిపైన ఇప్పుడు వైర్ రూప్ వించ్ పెడుతున్నారు చూడండి. ఆ వైర్ రూప్ వించ్ ఎగ్జాక్ట్లీ అక్కడ మ్యాచ్ చేసుకుంటారు. మ్యాచ్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఒక హైడ్రాలిక్ జాక్ ఇంకా పైకి వెళ్తుంది. అది లాక్ అవుద్ది అన్నమాట. అక్కడ ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక ఆయన అక్కడ హైడ్రాలిక్స్కి కనెక్షన్ పెడుతున్నారు చూడండి. ఆ హైడ్రాలిక్స్ కనెక్షన్ ఫిట్ అయిన తర్వాత లోపల ఒక జాక్ ఉంటుంది అన్నమాట. ఆ జాక్ ఆపరేట్ చేయడానికి యాక్సెస్ దొరుకుద్ది. సో ఇప్పుడు ఆయన అది ఫిట్ చేసిన తర్వాత అది కిందకి దింపి మిగతా పని వాళ్ళు చేస్తారో చూడండి. ఆయన పైకి వెళ్తున్నారు కదా, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జాక్ పైకి లేస్తూ ఉంటుంది చూడండి. ఆ జాక్కి దాన్ని ఎగ్జాక్ట్లీ మనం ఆయన ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పట్టుకుని ఉంటారో ఆ జాక్ పైకి లేస్తూ అక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. దానికి లాక్ అవ్వాలి ఇది. అలా లాక్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు దాన్ని 4 పక్కల చూసి లాక్స్ వేస్తారు. మీరు చూడవచ్చు అక్కడ ఒక ఆయన అడ్జస్ట్ చేస్తున్నాడు కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ ఆ హోల్కి మ్యాచ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది లోపలికి కిందకి దింపుతున్నారు ఆయన మెల్లిగా వించ్ని. అది అలా దిగిన తర్వాత ఎవరైతే పైన ఉన్నారో ఆ వ్యక్తి దానికి లాక్ వేస్తారు. లాక్ చేసుకున్న తర్వాత మిగతా హైడ్రాలిక్ కనెక్షన్స్ ఉంటాయి, అవి కూడా కనెక్ట్ చేసుకుని మిగతా వర్క్ అయితే వాళ్ళు చేస్తారో చూడండి. ఆయన అక్కడ ఉండి లాక్ చేస్తున్నారు చూడండి దాన్ని. అలా లాక్ అయిన తర్వాత 4 పక్కల వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ మనకి ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, అటు ఇటు కాకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ హెవీ ఎక్విప్మెంట్ని లిఫ్ట్ చేయడం కదా, అటు ఇటు ఏదైనా అయిందంటే చాలా డేంజర్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే, ఎవరు పడితే చేయడానికి ఉండదు వర్క్. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. చూడండి మీకు అక్కడ జాక్ ఒకటి కనపడుతుంది హైడ్రాలిక్ జాక్తో. దాన్ని ఇప్పుడు పైకి లేపుతున్నారు చూడండి. ఆ వించ్ని ఏదైతే పైన పెట్టుకున్నారో ఆ వించ్ని పైకి లేపుతున్నారు చూడండి. అలా పైకి లేపి ఇప్పుడు ఈ క్రేన్ ఏదైతే ఉందో ఇది వెనక్కి తిరుగుద్ది అన్నమాట. వెనక్కి తిరిగిన తర్వాత అక్కడ ఇంకా వేరే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మిగతా వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను.